ముఖ్యంగా ఎవరైతే బండి సంజయ్ కొడుకు విషయంలో రోడ్డుకి ధర్నాలు రాస్తారోకోలు ప్రొటెస్ట్లు చేశారు కదా, బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయాలి, బండి భగీరథని అరెస్ట్ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి. సో మీరు చేసింది కరెక్టే. అప్పుడు వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి రియాక్ట్ కావాలి. ఖమ్మంలోని ఒక అపార్ట్మెంట్ లో 6th డేట్ నాడు ఒక అమ్మాయిని రేప్ చేసిండు గౌస్ పాస్ అనేటువంటి ఒక కామాంధుడు, ఒక హౌలగాడు. ఆ అమ్మాయి వయసు 12 సంవత్సరాలు, అంటే మైనర్. 6th రోజు ఇన్సిడెంట్ జరిగింది. 5th రోజు కూడా సేమ్ ఇదే విధంగా బిహేవ్ చేసిందంట. ఆ అమ్మాయిని అపార్ట్మెంట్ తీసుకెళ్లి అండర్వేర్ లో చేతులు పెట్టడు, సో బట్టల లోపల చేతులు పెట్టడు. ఈ విధంగా చేస్తే అమ్మాయి వచ్చి కింద వాళ్ళ అమ్మకి చెప్పుకుందంట. వాళ్ళ అమ్మకి చెప్పుకుంటే, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము, జస్ట్ కొన్ని డేస్ ఉండిపోనికి వచ్చినాము, అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తా ఉన్నారు కాబట్టి రేపు పొద్దున మనం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, సో మనమే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ సరదా చెప్పుకొని వెళ్ళిపోయింది. అయితే నెక్స్ట్ డే 6th రోజు వాళ్ళు వెళ్ళిపోవాల్సింది. ఆ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి ఆడుకుంటా ఉంటే మెట్ల మీద ఈ కామాంధుడు, ఈ హౌలాగాడు, ఈ బాలకవు ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి అపార్ట్మెంట్ కి రేప్ చేసాడు. ఈ అమ్మాయి ఎక్కడ వాళ్ళ అమ్మ నాన్న చెప్తుందో, లేకపోతే వాళ్ళ తాత చెప్తాను భయంతో 3rd ఫ్లోర్ తీసుకెళ్లి అక్కడి నుండి అమ్మాయిని ఎత్తేసాడు. ఆ అమ్మాయి కింద పడి చేతులు కాళ్ళు అన్ని కూడా ఇరిగిపోయినాయి. ఆ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు హాస్పిటల్లో. ఈయన కొడుకును ఏం చేయాలి? ఎవరైతే ఈ సోకాల్ రాజకీయ నాయకులు కావచ్చు, సోకాల్ మినిస్టర్లు కావచ్చు, సోకాల్ జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ప్రజెంట్ ఏం చేస్తా ఉన్నారు? బండి భగీరథ విషయంలో జరిగిన మ్యాటర్ 17 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఫ్రెండ్ సర్కిల్ బయటికి వెళ్తే వాళ్ళతో తిరుగుతా ఉన్న టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఈ అమ్మాయి వయసు 12 సంవత్సరాలు. ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేసింది. మరి వీడిని ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అదే అపార్ట్మెంట్ ముందు నిలబెట్టి ఓ చెట్టు గట్టేసి మర్మంగా కట్ చేసి వాడిని ఎన్కౌంటర్ చేయాలి, లేకుంటే అదే చెట్టుకు ఉరేయాలి వాడిని. ఏదైతే అమ్మాయిని 3rd ఫ్లోర్ నుంచి పడేసింది కదా, అదే 3rd ఫ్లోర్ నుంచి వాడిని ఉరి తీయాలి. ఇలాంటి తప్పులు చేయాలని చెప్పేసి అంటే భయపడే విధంగా యొక్క శిక్షలు ఉండాలి. ఎన్ని రేపులు జరుగుతాయి, ఎన్ని మర్డర్లు జరుగుతాయి, ఎన్ని మైనర్ కేసులు, ఎన్ని పోక్సో కేసులు ఫైల్ అవుతా ఉన్నాయి తెలంగాణలో. ఏం చేస్తా ఉన్నది ప్రభుత్వం? ఒక్కరి మీద ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుందా? లేదు. బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి తన కొడుకు విషయం హైలైట్ చేసిన ధర్నాలు, రాస్తారోకోలు, ప్రొటెస్ట్లు, మీకు నచ్చిన విధంగా మొత్తం డిబేట్స్ ఏ ఛానల్లో చూసినా కూడా ఇప్పుడు ఏమైంది మరి? ఈ యొక్క అమ్మాయి బీసీ అమ్మాయి, తను తజకులు వాళ్ళు. బీసీ వాళ్ళకైతే అది లేదా? ఓన్లీ కేంద్ర మంత్రి కొడుకులు తప్పు చేస్తేనే మీరు బయటకు వచ్చి యుద్ధాలు చేస్తారు. ఒక వకాలత పుచ్చుకొని ఒక పార్టీ నుంచి ఇంత అమౌంట్ తీసుకొని దాని ప్రకారం వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎవడు మాట్లాడలే? ఎటు వేరురా మీరంతా? ఈ రాజకీయ నాయకులు ఎవడెవడు మాట్లాడిండో వాళ్ళందరూ ఎటు వేరు, ఏం బీకనే వేరు మీరందరూ. అదే పనిగా పెట్టుకొని బండి సంజయ్ని అరెస్ట్ చేయాలి, బండి భగీరథని అరెస్ట్ చేయాలి, తప్పు చేసిన ఎవరినైనా అరెస్ట్ చేయాలి, తప్పదు. కానీ దళితునికైతే ఒక న్యాయము, బలిష్ఠునికైతే ఒక న్యాయమా? బండి సంజయ్ మంత్రి కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు కోసం చెప్పేసి మీటింగ్లు పెట్టి ఛానళ్ళలో మీ మొహం అవపడాలని చెప్పేసి అంత పెద్ద రచ్చరచ్చ చేశారు. మరి ఈ విషయంలో ఎందుకు ఎవరు సపోర్ట్ చేయట్లే? ఎందుకు ఎవరు మాట్లాడట్లే? ఈ మంత్రులందరూ ఎటు వేరు? వీళ్ళు ఎవరి వీకనికి వేరు? మీరు ఒళ్ళు మండిపోతా ఉన్నది. ఈ ఇష్యూ మీద గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటూ చూడాల్సింది. ఇటువంటి వాళ్ళను నడి రోడ్డు మీద కుక్కను కాల్చినట్టు కాల్చి చంపినప్పుడు మాత్రం ఇంకోటి ఇటువంటి తప్పులు చేయడం భయపడతారు. మీరు ఏం శిక్షలు ఇస్తారు? ఏం శిక్షలు లేకుండా ఉంటే ఇవాళ రేపు చేసిరే బయటకు వస్తాను స్టేషన్ నుండి. 17 సంవత్సరాల అమ్మాయి ఇష్యూ జరుగుతున్నాయి, అంత పెద్ద సినిమా చేశారు. ఈ అమ్మాయి 12 సంవత్సరాలు కదా, ఇంకొక 1 year అయితే అమ్మాయి మేజర్ అయ్యేది కావచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి 12 సంవత్సరాలు, మరి చిన్న వయసు కదా. మరి ఇంత సెన్సిటివ్ మ్యాటర్ని ఇంకెప్పుడు ఒక్క మంత్రి కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఒక ఎమ్మెల్యే రియాక్ట్ అవ్వట్లేదు, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు? ఏం మీకు డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు పేదోళ్ళు అని చెప్పేసి? తప్పు చేసినోనికి ఎవరికైనా ఒక గట్టి పనిష్మెంట్ పడ్డప్పుడే కదా ఇంకోటి తప్పు చేయకుండా భయపడేది. మీరు ఎవరికి పనిష్మెంట్ చేయకుండా కూర్చుంటే ఈ పరిస్థితి ఏంది? ఎప్పుడు దీన్ని పుల్ స్టాప్ పెడతారు? ఖచ్చితంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రియాక్ట్ కావాలి. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏరియా మంత్రులందరూ కూడా రియాక్ట్ కావాలి. మనకి తగిన పనిష్మెంట్ పడాలి. పనిష్మెంట్ కాదు, ఖచ్చితంగా మనం ఎన్కౌంటర్ చేయాలి, లేకుంటే ఉరి తీయాలి. వాళ్ళ తల్లిదండ్రులను అడిగి, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అడిగి వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇవ్వంటే ఆ పనిష్మెంట్ ఇవ్వాలి. మీ చట్టాల ప్రకారం పోడు కాదు ఇక్కడ. ఏం చట్టాల ప్రకారం పోతారు మీరు? 12 సంవత్సరాల అమ్మాయిని బలవంతంగా గుంజుకపోయి రేపు చేస్తే వాళ్ళు 4 రోజులు స్టేషన్లో కూర్చొని బయటకు పంపిస్తారా? అందుకే యోగి రావాలి, యోగి రావాలని చెప్పి అన్నది దీని గురించే. యోగి లాంటి వారి పరిపాలన వేస్తే ఈ విధంగా ఉండదు. ఈ టైం కల్లా వాడు ఎప్పుడు ఎన్కౌంటర్ అయిపోయాడు. మన ప్రభుత్వం, మన రేవంత్ అన్న ఆ ధైర్యం చేయడు. ఓట్లు పోతాయి, అన్ని ఓట్లు ముఖ్యం, నోట్లు ముఖ్యం. అన్నకి పేద ప్రజలు అవసరం లేదు, ఎంతమందిని రేపు చేసినా అవసరం లేదు. ఖచ్చితంగా రియాక్ట్ కావాల్సిందే. వాడిని ఖచ్చితంగా ఉరి తీయాలి, లేకుంటే ఎన్కౌంటర్ చేయాలి.